ఇక రేపు జరగబోయే ఎన్నికలకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో మొత్తం 16,44,715 మంది ఓటర్లు ఉండగా ఇందులో 8,02,575 మంది పురుషులు, 8,42,054 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 86 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటమును మహిళా ఓటర్లపైన ఆధారపడి ఉంది. ఈ లోక్సభ పరిధిలో ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 2,200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 15,92,996 మంది ఓటర్లు ఉన్నారు. ఇక వీరిలో 7,86,309 మంది పురుష ఓటర్లు కాగా 8,07,015 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 20,000 మంది ఎక్కువగా ఉన్నారు. జరగబోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్, అదేవిధంగా మరొకటి పెద్దపల్లి పార్లమెంటు స్థానం. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 16,44,715 మంది ఓటర్లు ఉండగా ఇందులో 8,02,575 మంది పురుషులు, 8,42,554 మంది మహిళలు, 86 మంది ఇతరులు ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటంలో మహిళా ఓటర్లపైన ఆధారపడి ఉండడంలో సందేహం లేదు. ఈ లోక్సభ పరిధిలో ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముతోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా సిర్పూర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల కంటే పురుషుల ఓటర్ల సంఖ్య 165 అధికంగా ఉన్నారు. మిగతా 6 అసెంబ్లీ స్థానాల పరిధిలో 39,479 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,200 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేలా ఈ కేటాయింపులు చేశారు. 2,637 మంది పీఓలు, 2,637 మంది ఏపీఓలు, 5,274 మంది ఓపీఓల చొప్పున మొత్తం 10,548 మందిని ఆయా నియోజకవర్గాలకు నియమించారు. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గానికి 1,400 మందిని కేటాయించగా బోత్ నియోజకవర్గానికి 1,468, ఆసిఫాబాద్కు 1,708, సిర్పూర్కు 1,536, నిర్మల్కు 1,468, ఖానాపూర్కు 1,476, ముతోల్కు 1,492 మందిని కేటాయించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,92,996 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,86,390 మంది పురుషులు ఓటర్లు కాగా 8,07,015 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 20,000 మంది ఎక్కువగా ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, మంతిని, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి అభ్యర్థి గెలుపు ఓటర్లను మహిళ నిర్ణయించనున్నారు. మంచిర్యాల జిల్లాలో 6,42,745 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లాలో మహిళలు, యువత, దివ్యాంగుల మోడల్ పోలింగ్ కేంద్రాలు 36 ఏర్పాటు చేశారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు 109 మార్గాలను విభజించారు. ఒక్కో మార్గానికి ఒక్కో రూటు సెక్టర్ అధికారిని నియమించారు. వీరు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించే బాధ్యత వహిస్తారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతం రిటర్నింగ్ అధికారులకు వివరిస్తారు. పోలింగ్ పూర్తయ్యాక తిరిగి సిబ్బంది సామాగ్రిని పంపిణీ కేంద్రాలకు సురక్షితంగా చేర్చేలా చూస్తారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో 4,194 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు 960 మంది వరకు వాలంటీర్లను అధికారులు సిద్ధం చేశారు. మరికొద్ది గంటల్లో జరగబోయే పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈరోజు సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది తరలి వెళ్తున్నారు. పెద్దపల్లి స్థానానికి 42 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఒక్కో పోలింగ్ కేంద్రంలో 3 బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్, వీటి నిర్వహణకు కంట్రోల్ యూనిట్ ఉంటుంది. బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల ఫోటోలు, గుర్తులు, పార్టీలతో కూడిన బ్యాలెట్ పత్రాలు ఉంటాయి. జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల అలజడి
కొనసాగుతుండడంతో పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద 140 సెక్షన్తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లా పాలనాధికారి కూడా దగ్గర నుండి చూసుకున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాముతో శ్యామ్మోహన్, బీఆర్కే న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.